శుక్లాం బ్రహ్మ విచారసార పరమామాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అపయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. దేవగురువైనటువంటి బృహస్పతి 2 జూన్ 2026 రోజున ఉచ్చస్థానమైనటువంటి కర్కాటక రాశిలోకి ప్రవేశించడం జరిగింది. 31 అక్టోబర్ 2026 వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం అతిచార రీత్యా సింహరాశిలోకి ప్రవేశించి 24 జనవరి 2027 వరకు సింహరాశిలో ఉంటూ తదనంతరం మళ్ళీ వక్రరీత్యా కర్కాటక రాశిలోకి వస్తున్నాడు. అది 26 జూన్ 2027 వరకు మళ్ళీ కర్కాటక రాశిలో ఉంటున్నాడు. ఈ విధంగా ఉచ్చస్థుడైనటువంటి ఆ గురువు యొక్క సంచారము ఈ విధంగా ఉంది ఈ సంవత్సరం. అయితే గురువు సాధారణంగా ఉచ్చస్థానంలో సంచరిస్తున్నటువంటి సమయంలో అందరికీ కూడాను ఒక శుభ ఫలితాలను ఇవ్వాలి అనేటువంటి ఒక దృక్పథంలో కోణంలో ఉంటాడు. అందరినీ కూడాను ఆదుకోవడానికి, అందరికీ మంచి చేయడానికి, అందరి మనస్సు లోపల కూడాను ధార్మికమైనటువంటి కార్యాలు చేసేటువంటి ఒక తత్వాన్ని డెవలప్ చేసే సంచారం అన్నమాట ఇది. అయితే ఇందులో కూడాను అందరికీ ఒకే రకమైనటువంటి ఫలితాలు ఉంటాయా అని అంటే ఉండవు. సాధారణంగా మనం గోచార ఫలితాలు చెప్పేటప్పుడు మొత్తం జాతకులను అందరినీ కూడాను 12 విభాగాలుగా విభజించి, అంటే మేషరాశి మొదలుకొని మీనరాశి వరకు 12 రాసులుగా విభజించి ఈ మొదటి వర్గంలో ఉన్నటువంటి వాళ్లకు గ్రహస్థితి ఎలా ఉంది ప్రస్తుతం, తదనుగుణంగా ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటి ఒక దృక్పథంతో మనం ఫలితాలను చెప్తూ ఉంటాం. అయితే వ్యక్తిగత జాతకాన్ని కూడాను దీనికి క్రోడీకరించి అన్వయించి మనం చూసుకున్నట్టయితే ఇంకా మంచి ఫలితాలు, వాస్తవానికి దగ్గరగా ఉండేటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఈ గోచార రీత్యా సంచరిస్తున్నటువంటి స్థానాలతో పాటుగా మిత్రస్థానంలో సంచరిస్తున్నాడా, రాస్యాధిపతికి మిత్రుడైనాడా, శత్రువు అయినాడా, సముడైనాడా, ఇలాంటివి కూడాను మనము విశ్లేషించి తర్వాత జనన సమయం లోపల వ్యక్తిగత జాతకంలో అష్టక వరకు ఎలా ఉంది ఈ సమయంలో, అంటే పుట్టినప్పుడు గురువు ఈ కర్కాటక రాశిలోకి వచ్చినప్పుడు ఎలాంటి అష్టక వర్గ ఫలితాలు ఉన్నాయి, పాయింట్స్తో ఉన్నాడు అనేటువంటిది కూడాను మనకి ఇక్కడ డామినేట్ చేస్తుంది ఫలితాల పైన. అంతేకాకుండా వేద గోచారము, ఈ గురువు సంచరిస్తూ ఉన్నప్పుడు మిగతా గ్రహాల యొక్క సంచారము, వాటి యొక్క ప్రభావము ఎలా ఉంది ఈ గురువు పైన అనేటువంటిది కూడాను ఉంటుంది. ఎన్నో విషయాలను, ఎన్నో ఫ్యాక్టర్స్ను మనం లెక్కలోకి తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి సూక్ష్మంగా మనం ఫలితాలను చెప్పాలి అని అంటే వ్యక్తిగత జాతకాన్ని కూడాను మనము లెక్కలోకి తీసుకోవాల్సి వస్తుంది. ఈ గోచార ఫలితాలు అనేటువంటివి జాతకుడు జన్మించినటువంటి సమయంలో చంద్రుడు ఉన్నటువంటి రాశి ఆధారంగా చెప్పేటువంటి ఫలితాలు. గురువు ఉచ్చస్థానంలో సంచరిస్తున్నటువంటి సమయంలో ప్రతికూల ఫలితాలను పొందేటువంటి రాసులు, మిశ్రమ ఫలితాలను పొందేటువంటి రాసులు, మధ్యస్థంగా ఉండేటువంటి రాసులు ఏవి అనే విశ్లేషణను మనము ఒక్కమారు చూద్దాం. గోచార రీత్యా మనకు జన్మస్థానము, తృతీయ స్థానము, చతుర్థ స్థానము, షష్ఠమ స్థానము, అష్టమ స్థానము, దశమ స్థానము, ద్వాదశ స్థానము ప్రతికూల ఫలితాలను ఆ గురు సంచారము ఇస్తుంది అని మనకు శాస్త్రం చెప్తోంది. అయితే ఇందులో కూడాను
అన్ని స్థానాలు కూడాను ప్రతికూలమైనటువంటి ఫలితాలే కాకుండా కొన్ని స్థానాలలో దేవగురు అయినటువంటి ఆ బృహస్పతి ఉచ్చ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే చాలా బలవంతమైనటువంటి పొజిషన్లో గురువు ఉన్నాడు. గురువు సహజంగా మంచి చేయాలి, దోహదం చేయాలి జాతకుడికి అనేటువంటిదే ఉంటుంది గురువు యొక్క సంచారం మూలకంగా. దాన్ని మనము ఉపయోగించుకోవడం పైన ఆధారపడి ఉంటుంది. గురువు తప్పకుండా అన్ని రాసుల వారికి కూడాను ఒక పీక్ పొజిషన్లో ఉన్నాడు, ఉచ్చ స్థానంలో ఉన్నాడు. కాబట్టి ఏదో రకంగా మంచి ఫలితాలను ఇస్తాడు. అయితే శాస్త్రం ఏం చెప్తుంది అనంటే, ఉచ్చ స్థానంలో ఉన్నప్పటికీ గోచార రీత్యా దుస్థానమైనట్టయితే అది మిశ్రమ ఫలితం అవుతుంది. కాబట్టి దాన్ని కూడాను మనం లెక్కలోకి తీసుకోవాలి. ఆ విధంగా మనము చూసినట్టయితే మేషరాశి వారికి అర్ధాష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. కర్కాటక రాశి వారికి జన్మస్థానంలో సంచరిస్తున్నాడు. కుంభరాశి వారికి షష్ఠమ స్థానంలో సంచరిస్తున్నాడు. వృషభ రాశి వారికి తృతీయ స్థానము బాధక స్థానంలో సంచరిస్తున్నాడు. సింహరాశి వారికి ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నాడు. తులారాశి వారికి దశమ స్థానంలో సంచరిస్తున్నాడు. ధనుస్సు రాశి వారికి అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా ఈ 7 రాసుల వారికి, ఈ 7 రాసులలో జన్మించినటువంటి వారికి ఈ గురువు యొక్క సంచారం మూలకంగా గోచార స్థానాలను మనం లెక్కలోకి తీసుకున్నట్టయితే ప్రతికూల ఫలితాలు ఉంటాయి. అయితే ఇందులో కొంత మనం లోతైన విశ్లేషణలోకి వెళ్ళి ఫలితాలను ఒకమారు చూసినట్టయితే 4వ రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది? ఉచ్చస్థుడైనటువంటి గురువు కర్కాటకంలో సంచరించడం మూలకంగా అని అంటే వృషభ రాశి వారికి ఏమవుతుంది? 3వ స్థానం అవుతుంది. 3వ స్థానము ప్రతికూలం, గోచార రీత్యా దుస్థానం. 3వ స్థానము ప్రతికూలమైనా కూడాను మనకు ఈ 3వ స్థానానికి సంబంధించినటువంటి విషయాలపై ఒక శుభగ్రహము ఉచ్చస్థుడై సంచారాన్ని చేస్తున్నాడు. కాబట్టి కొన్ని విషయాలలో మీకు మంచి ఫలితం కూడాను ఉంటుంది. అయినప్పటికీ జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి రాశి కూడాను వృషభ రాశి. అంటే ఒక ఉచ్చస్థుడైనటువంటి గ్రహము 3వ స్థానంలో సంచారం జరుగుతుంది. వృషభ రాశి అధిపతి శుక్రుడు, గురువు, శత్రువులు 3వ స్థానంలో సంచారం. ఈ మూడింటిలో 2 విషయాలలో కొంత ప్రతికూలత ఉంది కనుక కొంత కష్టపడి మనం పనులు చేస్తూ ఉండాలి. వృషభ రాశి జాతకులు నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త పడాలి. అయితే ఏ విషయంలో మీకు మంచి జరుగుతుంది అనంటే, కొంత మీరు ధైర్యంతో పనులు చేసినట్టయితే మీకు కలిసి వస్తుంది. అంటే స్వప్రయత్నం పైన మీరు ఆధారపడి ఉండాలి. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని కాకుండా మీ యొక్క విశ్వాసం పైన, మీ కష్టం పైన మీరు నిలబడి పనులు చేసినట్టయితే ఈ సమయంలో మీకు బాగా కలిసి వస్తుంది. 3వ స్థానంలో సంచారం గనక అన్నదమ్ములతో కొన్ని విషయాలలో విభేదాలు, కొన్ని విషయాలలో సత్ఫలితాలు ఉండే అవకాశాలు ఉంటాయి. విభేదాలు రావడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఉచ్చస్థానంలో గురువు సంచరించడం వల్ల కలిగే ప్రత్యేకత ఏంటంటే, సాధారణంగా గోచార ఫలితాలు గురువు మూలకంగా 1, 3, 4, 6, 8, 10, 12 ఈ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు మనకు ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. అంటే ఈ స్థానాలు బలహీనమైనటువంటి స్థానాలుగా మనకు గోచారం చెప్తుంది. అయితే ఇలాంటి స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు గురువు ఉచ్చ స్థానంలో ఉండడం మూలకంగా మనకు కొన్ని మంచి ఫలితాలు చేకూరేటువంటి అవకాశాలు ఉన్నాయి. సాధారణంగా ఉచ్చ లోపల గురువు సంచరిస్తున్నటువంటి సమయంలో వ్యక్తిగత జాతకము ప్రబలంగా ఉండి, స్థానము అనుకూలంగా ఉండి,
అన్నీ ఉన్నట్టయితే మనకు గురువు మూలకంగా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇందులో ఒకటి లేకుండా ఉంటే మిశ్రమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. కానీ ప్రధానమైనటువంటి గ్రహము గురువు ఉచ్చ స్థానంలో సంచరించడం మూలకంగా ప్రతి మనిషి లోపల ఒక ఆధ్యాత్మికత, ధార్మిక లక్షణాలు, దాన ధర్మ లక్షణాలు, ఎదుటి వాళ్లకు సహాయం చేసేటువంటి లక్షణాలను పెంపొందించేటువంటి అవకాశాలు ఉంటాయి. కుటుంబ విలువలకు గౌరవం ఇస్తారు. కుటుంబంలో పెద్దలు, కుటుంబ సభ్యత, కుటుంబ ఆచార వ్యవహారాలు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయానికి కట్టుబడి వాళ్ళు మెదిలేటువంటి అవకాశాలకు కారకుడవుతాడు గురువు. అలాంటి విషయాలలో గురువు ఒకవేళ దుస్థానంలో సంచరిస్తున్నట్టయితే కొంత బలహీనమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా చదువు, జ్ఞాన సముపార్జన, అభివృద్ధి, మంచి చేయాలి అనేటువంటి సంకల్పము, సహాయం చేయడము, ఇలాంటి వాటిపైన కూడాను ప్రధానంగా ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా దుష్ఫలితాలను అంటే దుస్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయంలో గురువు ఉచ్చలో ఉన్నాడు గనక దుష్ఫలితాల యొక్క తీవ్రతను, ప్రభావాన్ని కొంతవరకు తగ్గించే అవకాశాలు ఉంటాయి. అయితే మనకు శాస్త్రం ఏం చెప్తుంది అనంటే ఉచ్చగ్రహోపి దుస్థానగతః సంపూర్ణ శుభం నదదాతి అని. అంటే ఉచ్చస్థుడై సంచరిస్తున్నప్పటికీ దుస్థానంలో సంచరిస్తున్నట్టయితే శుభ ఫలితము ఎంత ఇవ్వాలనో అంత ఇవ్వకుండా కొంత మనకు తగ్గుముఖంగా అంటే తగ్గించినటువంటి ఫలితాలు మనకు ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే ఉచ్చస్థితిలో ఉన్న గ్రహమైనప్పటికీ అశుభ స్థానంలో సంచరిస్తున్నట్టయితే పూర్తి అశుభ ఫలితాలను ఇవ్వకుండా, శుభ ఫలితాలను ఇవ్వకుండా మిశ్రమైనటువంటి ఫలితాలను ఇస్తూ కొంత దుష్ఫలితాలను తగ్గించేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ గురువు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము కొన్ని పరిహారాలు తప్పకుండా చేసుకోవాలి. గురు పరిహారము అనంటే ముఖ్యంగా గురువులను సందర్శించుకోవడము, దత్తాత్రేయ స్వామిని దర్శించుకోవడము, గురు చరిత్ర పారాయణం చేసుకోవడము, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయడము, నిత్యము దేవాలయానికి వెళ్ళడము, ఇంటిలో స్నానానంతరము ఇంట్లో ఉన్నటువంటి దేవుడికి నమస్కారం చేసుకోవడము, దేవతార్చన చేయడము, పెద్దలను గౌరవించడము. ఇంట్లో తల్లిదండ్రులు ఉన్నట్టయితే మీరు స్నానం, సంధ్యావందనం అన్ని చేసుకున్న తర్వాత, పూజాది కార్యక్రమాలు చేసుకున్న తర్వాత పెద్దలకు నమస్కారం చేయడము, వాళ్ళను గౌరవించి నమస్కారం చేసి మీ పనిలోకి వెళ్ళినట్టయితే మీకు చాలా పనులు కలిసి వస్తాయి. వాళ్ళ యొక్క ఆశీర్వచనం ఉంటుంది. కనుక తల్లిదండ్రులను, దేవతలను మీరు పూజించండి. తప్పకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. శుభం.